వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సారు, ఈసారైనా జనంలోకి వస్తారా? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అన్న మాట ప్రకారం ఆయన ఈసారైనా జనంలోకి వస్తారా, ఇలా బెదిరించి అలా వెళ్ళిపోతారా అన్న సందేహాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ 2024లో నల్గొండ సభలో ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరుతా, ఎందాకైనా మంచిదే అంటూ కాంగ్రెస్ సర్కారుకు హెచ్చరిక చేశారు. రైతాంగ సమస్యలు, కృష్ణ జలాలు ప్రధాన అంశంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జనంలోకి వెళ్ళిందే లేదు. తాజాగా సోమవారం మీడియా సమావేశంలో 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు బయలుదేరినా, ఇయాల్టి నుంచి వేరు కదా, రేపటి నుంచి మరో కదా, తోలు తీస్తా అంటూ కాంగ్రెస్ సర్కారుకు ఘాటుగా హెచ్చరికలు చేశారు. అదే రోజు సాయంత్రానికి ఎర్రవేలి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కాగా నెటిజన్లు ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆయా సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ చర్చ కొనసాగుతుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ అసమర్థతపై కేసీఆర్ ప్రశ్నలు సంధిస్తే ప్రజల్లో ఎక్కడలేని మైలేజ్ వస్తుందని చెప్పిన ప్రకారం తమ బాస్ ఇక నుంచి ప్రజల్లోనే ఉంటే పార్టీకి ఎంతో లాభం చేకూరుతుందని గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు 4 గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, వచ్చి మాట్లాడాలని అధికార కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ఏం చెయ్యనున్నారు? కృష్ణ జలాలు, పాలమూరు ప్రాజెక్టు అంశంతో ఆయన ప్రజల్లోకి వెళ్తారా, మరో ఉద్యమానికి సిద్ధమవుతారా అని ఆయా వర్గాల్లో చర్చ కొనసాగుతున్నాయి.